ఆత్మాభిమానం ఆయన బలం అలా నానమ్మ సంకల్పాన్ని నెరవేర్చి ఈ రోజు మన ఏఎస్పీగా ఈ రోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత దూరం పోదామన్నా మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఆ ప్రభుత్వ సంస్థలను మీరు ఉపయోగించుకోవాలి. మీరు ప్రైవేట్ సంస్థలకి ఏ మాత్రం తక్కువ కాదు. మా ఫ్రెండ్ వేరే స్కూల్ పోతున్నాడు, ప్రైవేట్ స్కూల్కి మంచిగా డ్రెస్అప్ అయిపోతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు, మంచిగా చదువుతున్నాడు, నేనేమో గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నాను. ఎప్పుడు మీరు నిరుత్సాహపడదు. మీలాగానే చిరిగిన యూనిఫామ్, షూస్ ఉండే, అప్పుడు షూస్ కంపల్సరీ ఉండే. 10th బి వాళ్ళు మా అఖిల్ పాషా వాళ్ళు చాలా సిన్సియర్ గా వస్తుండే, టై పెట్టుకుని బెల్ట్ పెట్టుకుని. నాకు షూస్ కూడా లేకుంటుండే, నార్మల్ చెప్పులు వేసుకుంటూ పోతుండే. బట్ నీ గుండెలో అది ఏముండదు, అంటే నువ్వు ఏం కావాలనుకున్నావు, నీ లోపల ఒకటి రగులుతుంటది కదా, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. అది ఇంపార్టెంట్. చిన్న చొక్కా అయినా వేసుకో, కానీ మంచి పుస్తకం కొనుక్కున్నది ఒక చిన్న వాక్యం కాదు, అది నీ జీవితం. నేను అడుగుతాను, నీ చేతిలో పుస్తకం ఉంటే నీకు ఆపేవాళ్ళు లేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, లేకపోతే గొప్ప గొప్ప మేధావులు కానీ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోయారా అంటే జస్ట్ బికాస్ చదువుతాడు. యూనివర్సిటీలో పంపించండి, యూనివర్సిటీలలో వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది, వాళ్ళ లైఫ్ మారుతుంది. ఎలా మారుతాయి అనే దానికి కూడా నాకు ఎగ్జాంపుల్ ఉన్నది. మా సొంత తమ్ముడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పోయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పోయి, కానీ వాడు తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ పంపించిన తర్వాత వాడి ఈరోజు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. ఉపాధ్యాయులు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. వాళ్ళు చెప్పిన విలువలు, వాళ్ళు చెప్పిన మాటలే నన్ను ఇంత దూరం నడిపించినాయి. నా చిన్నప్పుడు చెప్పిన టీచర్ పోయడం మల్లేశ, ప్రజెంట్ ఎంఈ పోయిస్తున్నారు. ఇప్పటికీ గత నా 25 సంవత్సరాల జర్నీ నేనేం చేస్తున్నా అనేది ప్రతి నెల నేను అడుగుతూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఉపాధ్యాయులు గైడ్ చేస్తే పిల్లలు చక్కటి దారిలో పోతారు. సో ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్, మీరు అది ఆల్రెడీ చేస్తుంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అది ప్రతి ఊర్లో గ్రంథాలయ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది. మన ములుగు జిల్లాలో ఇంకెక్కువ ఉన్నది, ఎందుకంటే కొంచెం యాంటీ సొసైటీ అంటే వేరే ఐడియాలజీ వైపు, వేరే సిద్ధాంతాల వైపు పోయే ఈ ఏరియాలో ఇంకా గ్రంథాలయ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉద్యమాలకు నాంది పలికిన దుకాట్ సతీష్ గారి ఇందాక ఆయన స్టోరీ వింటుంటే కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆయన 7th క్లాస్ ఫెయిల్ అవ్వడం ఏంటి, ఈరోజు కానిస్టేబుల్ గా ఉండడం ఏంటి, జైలు 1 మార్కుతో మిస్ అవ్వడం ఏంటి, ఆయన తనకు వచ్చే చిన్న శాలరీ, తక్కువ శాలరీ 35,000-40,000 తోటి ఆయనకున్న తక్కువ టైంలో ఆయన ఎక్కడో హైదరాబాద్ లో పనిచేస్తే అక్కడ ఉన్నా గానీ ఊరిని మర్చిపోకుండా ఇది ఆర్గనైజ్ చేసి భావితరాలకు ఆయన పాట వేస్తున్నందుకు ఈ అప్రిషియేట్ సార్. మేము చాలా నా ఒక టీమ్ గా పనిచేస్తేనే అది అవుతుంది. సార్ టీం ఎవరో నాకు తెలియదు, బట్ ఆ టీం అందరికీ నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను.